హాయ్ రజిత గారు. హాయ్ కీర్తి. మా హస్బెండ్ అంత మంచి అండి, కానీ కొంచెం ఎందుకో మొండి. ఆ ఒక్కటి పోతే బాగుండాలి, వయసు వరుస. భార్య అంత మంచిదండి, పెంకి పెళ్ళం అంటూ ఉంటారు కదా. చాలంటే మనం ఏమైనా టిప్స్ ఇస్తాం. ఈ రోజు మనము ఓన్లీ హస్బెండ్ తీసుకుందాం. ఇది మీరు ఎవరికైనా కూడా అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే వాళ్ళు అరుస్తూ ఉంటారు, మొండిగా ఉన్నప్పుడు ఏంటి, గట్టిగా వాళ్ళదే కరెక్ట్ అని గొంతు పెంచుకొని అరిచినప్పుడు, ఐ వాంట్ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సైలెంట్ ఉండండి. ఇన్ని రోజులు అరిచారు, ఏం మారింది? మారలే కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఆ గట్టిగా అరుస్తారో యూ జస్ట్ కీప్ క్వైట్ అండ్ అక్కడి నుంచి వెళ్ళండి, సైలెంట్గా ఉండండి. ఎందుకు? ఒకటి, మీ ఎనర్జీ సేవ్ అవుతుంది. ఇన్ని రోజులు అరిసిండ్రు, ఏం మారలా, ఎనర్జీ వేస్ట్. సో ఫస్ట్ నేను మీకు కేర్ఫుల్గా చెప్తున్నాను, ఎనర్జీ సేవ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ఏంటి అని అంటే, ఎనర్జీ సేవ్ అవ్వడం కాకుండా ఆ మనిషిలో ఒక వైపు నుంచి ఎక్కువసేపు ఆన్సర్స్ లేకపోతే అది డిమినిష్ అవుతుందా అవ్వదా? అవుతుంది కదా. సో కాబట్టి అది ఆటోమేటిక్గా. అట్లాగే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం చిన్న మార్పు ఉంది, ఇప్పుడు మీరు ఇలా యాక్ట్ చేశారు అన్నప్పుడు తెల్లారి గట్టిగా అరిసాను కదండి, అమ్మ అనవసరంగా పిచ్చిలేసినట్టు అరిసినట్టున్నా, పాపం మా గమ్మున వెళ్ళిపోయింది, క్వైట్ ఉంది, అసలు వేస్ట్. ఎందుకు? ఇప్పుడు నువ్వు ఒకటి తెలుసుకొని చేసే వయసు వచ్చేస్తుంది, బాధ్యతలలో రాలేదు అన్నప్పుడు జస్ట్ బీ క్వైట్. దెన్ అప్పుడు వాళ్ళకు కొంచెం అరే కొంచెం ఏమైనా ఎక్కువ అన్నానేమో అనే అనిపిస్తే వాళ్ళు చిన్నగా వచ్చేదండి, నీకు టీ ఇవ్వడము, కాఫీ ఇవ్వటము, లేకపోతే కాస్త ఫస్ట్ పలకరించటము, లేకపోతే ఏదైనా తీసుకురావడం ఇంట్లోకి అడగక ముందో, లేకపోతే ఇంకేదైనా బయటకు వెళ్దామని ప్లాన్ అయ్యటము, ఇలాంటి ఏదైనా ఒక చిన్న చేంజ్ చేస్తే అప్రిషియేట్ చేయండి.